హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల్టి వీడియోలో అయితే మనకి తొలి ఏకాదశి అయితే వస్తుంది కదండి, శనివారం తొలి ఏకాదశి. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ యొక్క తొలి ఏకాదశి రోజు స్వామివారిని ఏ విధంగా పూజించాలి, అలాగే ఏ టైంలో పూజించాలి, సింపుల్గా స్వామివారి పూజా విధానం, ఒకవేళ ఏకాదశి వ్రతం చేస్తే గనక వ్రత నియమాలు ఎలా పాటించాలి అన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా చెప్తాను. ముందైతే పూజకు కావాల్సిన వస్తువులు అయితే చెప్తానండి. అసలు ఈ యొక్క శయన ఏకాదశిని శయన ఏకాదశి అని ఎందుకంటారో కూడా చెప్తాను. మనకి విష్ణుమూర్తి తన యొక్క శేష పానుపుపై శయనించి అంటే పడుకుని మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు నిద్ర నుంచి మేలుకుంటారనమాట. ఈ యొక్క 2 ఏకాదశులను అత్యంత పవిత్రమైన ఏకాదశులుగా భావిస్తారండి. ఈ యొక్క ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పి అంటూ ఉంటారు. అయితే పూజకు కావాల్సిన వస్తువులు వచ్చేసరికి పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒత్తులు, గంధం, తర్వాత వచ్చేసేసరికి పసుపు రంగు పువ్వులు ఏమైనా పర్వాలేదండి, పసుపు రంగు చామంతి, తర్వాత తులసి దళాలు, ఆవు నెయ్యి, ముద్దార్త కర్పూరం ఉండేలా చూసుకోండి, తర్వాత చిల్లర పైసలు, తర్వాత వక్క, అరటిపళ్ళు, తమలపాకులు, ఒక కొబ్బరికాయ అనమాట. అలాగే స్వామివారికి ఫోటో అండి. నేనైతే సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకుంటాను. విష్ణు స్వరూపాలు ఏ ఫోటో అయినా మనం పెట్టుకోవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి, ఇలా విష్ణు స్వరూపాలు సంబంధించి ఏ ఫోటో అన్నా ఈ పూజలో పెట్టుకుని మనం పూజించవచ్చు అనమాట. నేనైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకుని పూజిస్తానండి. ఇవైతే మెయిన్ పూజకు కావాల్సిన వస్తువులు. ఇవైతే ఖచ్చితంగా పూజలో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు పూజా ప్రాసెస్ అయితే చెప్తాను. ఏకాదశి అంటేనే మనకి తిథి బట్టి చేసుకుంటారండి, అంటే డేట్లు బట్టి కాదు మనం చేసుకునేది. ఏకాదశి పూజ ఏకాదశి గడియల్లోనే చేసుకోవాలి. అయితే ఏకాదశి టైమింగ్స్ వచ్చేసరికి మనకి శుక్రవారం 10ంటికి స్టార్ట్ అవుతుందండి. శుక్రవారం 10:05కి మనకి ఏకాదశి స్టార్ట్ అయ్యి శనివారం ఉదయం 11:52 వరకు కూడా ఏకాదశి ఉంది. సూర్యోదయానికి మనకి ఏకాదశి శనివారం మాటలే ఉంది కాబట్టి ఏకాదశి అంటే తొలి ఏకాదశి పూజ మనం శనివారమే చేసుకోవాలి. అయితే శనివారం పూజ ఏ విధంగా చేసుకోవాలంటే గనక మనకి టైమింగ్ వచ్చేసరికి ఉదయం 4:30 నుంచి చక్కగా 6:30 లోపు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ టైమింగే అని నేను ఎందుకు అంటున్నానంటే మనకి శివుడికి సాయంత్రం మాటలు, విష్ణువుకి ఉదయం మాటలు పూజ అంటే చాలా ఇష్టము. అందుకనే ఉదయం అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 6:30 లోపు పూజ ప్రయత్నించుకోండి చేసుకోవడానికి. లేదా తర్వాత 10 వరకు కూడా మనం పూజ చేసుకోవచ్చు. మరీ 11 అయ్యేదాకా ఉండొద్దండి. 10 లోపు స్వామివారి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పూజ అయిన తర్వాత మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలి కదా. మళ్ళీ మనకి శనివారం 11:52తో మనకి పూజ ఏకాదశి గడియలు అయితే వెళ్ళిపోతున్నాయి. ఈలోగే మనకి గుళ్ళోకి కూడా వెళ్ళొచ్చేయాలన్నమాట. అయితే ఆర్త కర్పూరం అని ముద్దార్త కర్పూరం మెయిన్ ఉండేలా చూసుకోండి. అలాగే తులసి దళాలు అనమాట. ఈ 2 అని నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి పూజలో మీరు ఎంత ఘనంగా చేసి రకరకాల ప్రసాదాలు స్వామివారికి వండి పెట్టినా సరే అక్కడ కానీ మీరు తులసి దళం పూజలో పెట్టకపోయారా ఇంకా మీకు ఆ యొక్క పూజా ఫలితం ఉండదన్నమాట. అంటే స్వామివారు తృప్తి చెందరు. తులసి దళం లేనిదే స్వామివారు తృప్తి చెందరండి. కాబట్టి తులసి దళం ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా. తర్వాత పసుపు రంగు పువ్వులు అని ఎందుకు అంటున్నానంటే స్వామివారికి ఇష్టమైన రంగు పసుపు అనమాట. కాబట్టి పసుపు రంగు పువ్వులు ఏవైనా సరే స్వామివారి పూజలో పెట్టుకోండి. అలాగే ముద్దార్త కర్పూరం అని ఎందుకు అంటున్నానంటే మనకి స్వామివారికి ముద్దార్త కర్పూరంతో హారతి అంటే చాలా ఇష్టం అండి. మనకి పూజ అంతా అయిపోయినప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ముద్దార్త కర్పూరంతో హారతి ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే స్వామివారికి చేసిన ప్రసాదంలో కొంచెం లైట్గా ఒక చిటికెడు ముద్దార్త కర్పూరం కలిపి అప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అయితే పూజ ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు మీకు క్లియర్గా చూపించి చెప్తానండి. మనకి స్వామివారికి సంబంధించి చెప్పాను కదా టైమింగ్, ఆ టైంలో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. పూజ చేసేవారు తలంట స్నానం చేసి చక్కగా స్వామివారి ఫోటో పెట్టి స్వామివారికి తులసి దళాలు మాల ఉంటే కనుక తులసి దళాల మాల వేయండి. చాలా ఇష్టం స్వామివారికి తులసి
దళాల మాల అంటే. మాల వేసిన తర్వాత దీపాలు వచ్చేసరికండి మనకి పిండి దీపాలంటే స్వామివారికి చాలా ఇష్టం. కాబట్టి మీ ఓపిక తగ్గట్టు అంటే ఒకటి పెట్టకూడదు, 2 తర్వాత 3, 4 అలా మీ ఇష్టం అనమాట. అలా పిండి దీపాలను అయితే చేసుకుని పెట్టుకోండి. పిండి దీపాలలో 3 ఒత్తులు వేసుకోవాలన్నమాట. అంటే 3 దిక్కులకు ఒత్తులను వేసుకోవాలి. 2 కాడికి మొత్తము 6 ఒత్తులు అవుతాయి అన్నమాట. 3 దిక్కులకి చూసే విధంగా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. 3 దిక్కులకు చూసే విధంగా చేసుకోవాలన్నమాట అండి. అలా దీపాలు పెట్టుకుంటే మంచిదన్నమాట. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసుకోవాలండి. శ్రేష్టము దీపారాజనలో ఆవు నెయ్యి విష్ణు పూజకి శ్రేష్టం అని చెప్పి అంటారు. కాబట్టి ఆవు నెయ్యి పిండి ప్రమిదను చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి 3 దిక్కులకు చూసే విధంగా ఒత్తులను అయితే వేసి దీపాలు అయితే వెలిగించుకోవాలన్నమాట. తర్వాత పూజా ప్రాసెస్ వచ్చేసరికి విష్ణు సహస్రనామాలు చదువుకోవాలండి. దీపాలు వెలిగించిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. సహస్రనామాలు అంటేనే 1000 పేర్లు ఉంటాయి స్వామివారికి. కాబట్టి 1000 పేర్లు మేము చదవలేమండి, కూర్చున్నంతసేపు మేము కూర్చోలేము అనుకుంటే గనక చక్కగా స్వామివారికి సంబంధించి ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రమైనా మీరు 21 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ లేకపోతే కనుక 9 సార్లు కానీ చెప్పుకుంటూ తులసి దళాలతో పూజ చేయండి. లేదా పసుపు రంగు పువ్వులతో స్వామివారికి పూజ చేసుకోండి. పూజ చేసిన తరువాత అప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టాలన్నమాట. మీ ఓపికండి. నైవేద్యం పాయసం పెట్టుకోవచ్చు, లేకపోతే పరమన్నం పెట్టుకోవచ్చు. అలా మీకు నచ్చిన ప్రసాదం స్వామివారికి పెట్టుకోండి. ప్రసాదంతో పాటు కొంచెం చలిమిడి పానకం కూడా పెట్టండి. అలాగే మీరు చేసిన ప్రసాదంలో ముర్దార్త కర్పూరం చెప్పాను కదా ఇందాక, ఆ ముర్దార్త కర్పూరం చిటికెడైతే స్వామివారి దగ్గర వెయ్యండి. ఆ ప్రసాదంలో అయితే వెయ్యాలన్నమాట. అప్పుడు ప్రసాదాన్ని నైవేద్యం చూపించి అప్పుడు స్వామివారికి అయితే ముద్దార్త తాంబూలం పెట్టాలి. తాంబూలం పెట్టిన తర్వాత 2 అరటిపళ్ళు, వక్క, తమలపాకులతో స్వామివారి దగ్గర తాంబూలం పెట్టి అప్పుడు హారతి అయితే పూర్తి చేయాలన్నమాట. హారతినిచ్చుకోవాలండి. హారతి ఇచ్చుకోవడంతో స్వామివారి పూజ అయితే పూర్తవుతుంది. తర్వాత అప్పుడు గుళ్ళోకి అయితే వెళ్ళాలన్నమాట. ఖచ్చితంగా ఏకాదశి రోజు గుళ్ళోకి వెళ్ళాలండి. గుళ్ళోకి వెళ్ళాక స్వామివారికి సరి సంఖ్య ప్రదక్షిణ చేయాలన్నమాట. మామూలుగా మనం బేసి సంఖ్యలో ప్రదక్షిణ చేస్తాము, 3 ప్రదక్షిణలని అలాగా. కానీ స్వామివారికి సరి సంఖ్య ప్రదక్షిణ అంటే చాలా ఇష్టం అండి. అంటే 2 సార్లు కానీ 4 సార్లు కానీ ప్రదక్షిణ చేసి గుళ్ళోకి అయితే వెళ్ళండి. తర్వాత గజస్తంభం దగ్గర దీపం చాలా ప్రత్యేకమండి. ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు ఆలయంలో గజస్తంభం దగ్గర దీపం పెడతారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి అంటారనమాట. కాబట్టి పిండి ప్రమిదను ఒకటి గుడి దగ్గరికి తీసుకువెళ్ళి చక్కగా ఆవు నెయ్యి వేసి ఇందాక నేను చెప్పినట్టు 3 దిక్కులకు చూసే విధంగా దీపం అయితే వెలిగించండి. గజస్తంభం దగ్గర వెలిగించండి. తర్వాత వచ్చేసరికి మీరు శనివారము ఉదయము 11 లోపే గుళ్ళోకి వెళ్ళొచ్చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన 11 దాటిన తర్వాత మనకి ఏకాదశి గడియలు ఉండవు. కాబట్టి 11 లోపే మీరు గుళ్ళోకి వెళ్ళొచ్చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఏకాదశి వ్రతం ఉండేవారైతే గనక ఉపవాసం జాగారం ఉండాలండి. ఏకాదశి గడియలు వచ్చేసరికి మనకి శుక్రవారం 10:05కి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి శుక్రవారం 10కి ఉపవాసం ఉండాలండి. అప్పటి నుంచి శనివారం ఉదయం 11:52 వరకు కూడా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకూడదు, అలాగే నిద్రపోకూడదండి. ఈ యొక్క ఏకాదశి గడియలు ఉన్నంత వరకు కూడా ఏమీ తినకూడదు, నిద్రపోకూడదు. కేవలం పాలు పళ్ళు ఒకటే తీసుకోవాలన్నమాట. శనివారం ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు మీరు భోజనం చేయాలండి. దాంతో ఏకాదశి వ్రతం అయితే పూర్తవుతుంది. ఒంట్లో ఓపిక ఉండి చేసుకోగలుగును అనుకున్న వారు మాత్రమే చేసుకోండి. లేకపోతే గనక నేను చెప్పినట్టు కేవలం శనివారం ఈ విధంగా స్వామివారిని పూజించుకున్నా సరిపోతుందండి. వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.